హిందూపురం మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు అహ్మద్ నగర్లో కొన్ని సంవత్సరాలుగా పెద్ద డ్రైనేజీ మురికి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, అయితే మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సారమ్మ, షెన్షూర్, నసీమా బాను, ఆయిషా బాను పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యపై వివరాలు వెల్లడించారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా పొడవైన డ్రైనేజీ నిర్మించడంతో పాటు క్లీన్ చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని వాపోయారు. డ్రైనేజ్ మురికి నీటితో నిండుకొని రోడ్లపైకి వచ్చి ఆ మురికి నీరంతా ఇళ్లలోకి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటి దుర్వాసన భరించలేక ఉన్నామని, తద్వారా పిల్లలకు, వృద్ధులకు రోగాలు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్య పట్ల ఇటు మున్సిపల్ అధికారులు, అటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని విమర్శించారు. డ్రైనేజ్ మురికి నీటితో ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే మా సమస్య పట్ల మున్సిపల్ కమిషనర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కరించి తమ ఆరోగ్యాలు కాపాడాలని కోరారు. మాకు చాలా సంవత్సరాల నుంచి మురికాలు తొగిన మున్సిపాలిటీ వాళ్ళు అది వాళ్ళు డైక్లాట్లు ఎంత ఉంటే అంతే 18 అడుగులు కట్కాలు తొగినట్లు తొగేస్తున్నారు. లోతు వెడల్పు అంతా ఆ నీళ్ళన్నీ డ్రైనేజ్ వాటర్ అంతా మా ఇండ్ల ముందర వచ్చేస్తుంది. చూడండి, మాకు నడిచేద్దాం లేకుండా అహ్మద్ నగర్ 32వ వార్డు. ఈ వాటర్ నుంచి ఎన్నోసార్లు నేను కమిషనర్ సార్కి వాట్సాప్ ద్వారా పెట్టాను. కమిషనర్ సార్తో మాట్లాడినా అయినా ప్రయోజనం లేదు. ఇతను సెక్రటరీ వచ్చేసి కుమార్ నాయక్ సార్కి చెప్పిన ఫలితం లేదు. శివ మేస్త్రి అంట, అతనికి చెప్పిన ఫలితం లేదు. ఆ కాలు 4 నెలలైనా కాలు తీరు. ఆ వాసన నుంచి మాకు అంత అనారోగ్య పాలవుతాను. పిల్లలు పెద్దలు ఆ వాసన తట్టుకోలేము. చాలా భయంకరమైన వాసన. అది నింకంపల్లి కాడి నుంచి వస్తుంది. పెద్ద కాలువ అది. చాలా గతంలో కానీ ఒక ముసలాయన దాంట్లో పడిపోయింటే నేను 108 ఫోన్ చేసి సడన్గా ఇమీడియట్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసింది. ఇక్కడ పిల్లలు కానీ పడతాన్నాడు. దాంట్లో పిల్లలు పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నిసార్లు నిన్న కానీ కమిషనర్ సార్కి నేను అర్జీ తీసుకుపోయి ఇచ్చినాను. ఆయన కమిషనర్ సార్కి ఏమన్నాడంటే, సార్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోరు సార్ అన్నా. నువ్వు నన్నే అన్నావా? అసలు కాలు తీయొద్దండి, ఈమెకేం పట్టించుకోవద్దండి నిన్న చెప్పినారు సార్ చెప్పినారు నిన్న. సార్ ఏం కమిషనర్ సార్ వేస్ట్, పని చేయలేదు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని బాలకృష్ణ ఎమ్మెల్యే గారి బాలకృష్ణ సార్గా నేను రిక్వెస్ట్ అడుగుతాను. దయచేసి మాకు మీరు స్పందించి మాకు వెంటనే అక్కడ సిమెంట్ కాలువ, ఆ కాలువ ముందు డైక్లాట్లో వాళ్ళకి డైక్లాట్లు ఎంత ఉందో అని చేసి మాకు ఆ లోతు లేకుండా పిల్లలకి మాకు సంరక్షణగా అనారోగ్యం పాలు కాకుండా మాకు వీళ్ళంతా మాకు సహకరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. కాలువలు అయితే 4 నెలలైనా తీరు. ఒకవేళ తీసినా కానీ మా ఇంటి ముందరే ఆ గలీజ్ అంతా తీసి కుప్పులు పెట్టేస్తారు. అదంతా తొక్కుని మేము ఇండ్లు పోలా. చాలా మంది అనారోగ్య పాలైనాం సార్. ఇప్పటికే అది పిల్లలు ఎప్పుడు పడిపోతారో తెలియదు. మొత్తం కాలువ నీళ్ళన్నీ వచ్చేసి మున్సిపాలిటీ జేసీబీ నేను పెద్దగా తీసేసినాను. వీళ్ళు మున్సిపాలిటీ జేసీబీ వర్కర్స్ వాళ్ళు ఎంత చెప్పినా వినరు. కమిషనర్ సారు, సెక్రటరీ సారు, మేస్త్రీలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు కాలు తీసే వాళ్ళు మా మీదకే వస్తారు గొడవ చెప్తే. దయచేసి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా, ఇట్లా పిల్లలు దాంట్లో పడిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిందిగా, మాకు అనారోగ్య పాలు కాకుండా పెద్దోళ్ళు పిల్లలు మాకు మంచి సౌకర్యం కలిగజేయవలసిందిగా కోరుతున్నాను.